हम हिंदुस्तान के बाशिंदे हैं, उसके बाद हम कश्मीरी है। पहले हम हिंदुस्तान के बाशिंदे हैं, उसके बाद हम कश्मीरी है। प्रकाश राज, साई पल्लवी, మోహన్ లాల్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్వి. ఈమె ప్రభాస్ సినిమా వస్తుంది కదా ఇప్పుడు, ఫౌజీ ఆ సినిమాలో హీరోయిన్. వీళ్ళందరి కథలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మేధావులు వీళ్ళందరూ ఎంత టాలెంటెడ్ అంటే షేక్స్పియర్ ఏకలవ్య శిష్యులు అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడన్నా పహల్గామ్ లాంటి సిచ్యువేషన్లు వచ్చినాయి అనుకోండి, అలాంటి ఇష్యూస్ అయినప్పుడు వీళ్ళకి షేక్స్పియర్ పూంతుంటాడు అనమాట. అట్లా మరి ఎట్లా పూంతాడు, ఆయన పూన్నప్పుడు వీళ్ళు ఏం రాస్తారు అనేది ఈరోజు ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణలో చూద్దాం. ఫస్ట్ ప్రకాష్ రాజ్. ఈయన షేక్స్పియర్ క్లాస్లో ఏకలవ్య శిష్యులల్లో గొప్పడు అన్నట్టు, ఇంకా ఫస్ట్ ఇక అల్టిమేట్. ఈయన ఏంటంటే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి చాలాసార్లు అవి రాస్తుంటాడు కదా, అట్లనే వాయిస్ ఫ్రమ్ కశ్మీర్ అని రాయడం జరిగింది. ఈయనకి షేక్స్పియర్ పూన్ ఎట్లా రాస్తారు ఇప్పుడు చూపిస్తాం. ఈయన కన్నడిగా అని అందరికీ తెలుసు కదా, నాకు కూడా అదే తెలుసు. కానీ ఈ 2 పేపర్లు చదివిన తర్వాత మాత్రము ఈయన కశ్మీరీ ఏమో అని డౌట్ వస్తుంది నాకు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అవుట్ దేర్ ఆర్ డేస్ వెన్ ద సైలెన్స్ ఆఫ్ మౌంటైన్స్ బికమ్స్ అన్బేరబుల్లీ హెవీ. చూడండి, కవిత్వం స్టార్ట్ అయింది, ఇంకా ఉంది. April 22nd, 2025 హ్యాస్ బికమ్ వన్ సచ్ డే ఫర్ కశ్మీర్. అవునా, నేను ఇండియా అనుకుంటున్నా. మరి బ్లడ్ వాజ్ స్పిల్డ్ ఇన్ ద మెడోస్ ఆఫ్ పహల్గామ్, a fractured heart struggling to find words for an act so brutal. అవును, తెలుస్తుంది. అసలు ఒక్క పదం దొరకకుండా ఎక్కడా కూడా ఇండియా అని కానీ, ఇండియన్స్ అని కానీ, లేకపోతే టెర్రరిస్టులని కానీ, టెర్రరిజం అని కానీ, టెర్రరిస్ట్ అటాక్ అని కానీ అస్సలు రాకుండా మొత్తం బాగా మేనేజ్ చేసిండు. చెప్పినా కదా, అందుకే షేక్స్పియర్ పూంతాడని. ఇది ఒకటే కాదు, 2 పేజీలు నిండుగా రాసిర్రు. ఇలా ఎక్కడా కూడా పదాలు ఎంత దోలన్నా దొరకవు. నేను ఇంకొన్ని లైన్స్ చదువుతా, చూడండి. I write this with my heart clenched in pain and my soul burdened by sorrow. నిజంగానే చాలా, you clenched a lot to search words. Tourists who had come to breathe the crisp air of our hills, to find peace in our pine forest and streams, were not met with the famed Kashmiri hospitality. ఇప్పుడు కశ్మీరీ అనే పదం చూసారు కదా, ఆల్రెడీ 3 సార్లు వచ్చింది, ఇంకా ఉంది. చూడండి, కశ్మీరీ అని రాయొద్దని నేను అంటలేను, కానీ ఒక్కసారి చూడండి. ఇట్ ఈస్ అన్ అసాల్ట్ ఆన్ కశ్మీర్ ఇట్ సెల్ఫ్. We Kashmiris are in mourning and we are furious. The gun that fired on those tourists was not held by Kashmir, it was held against it. The people of Kashmir are not silent in this movement. We are grieving, we are outraged. చూసారు కదా, ఇన్నిసార్లు కశ్మీరే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూడండి, we are grieving and we are outraged. we are అంటే ఇక్కడ కశ్మీరీస్, కశ్మీర్ అనుకుంటే వీఆర్ అంటుండే, ఆయనని ఆ కశ్మీర్లో కలుపుకుంటున్నాడు. అంటే కశ్మీర్లో ఇండియన్స్ కానీ బ్యాచ్ ఏదన్నా ఉంటే ఆ బ్యాచ్ అయినా, అంతేనా? అదేనా చెప్పాలనుకుంటున్నది? లేకపోతే ఇండియాలో లేని కశ్మీర్లో మీరు భాగమా? టు దోస్ హూ ఆర్కెస్ట్రేటెడ్ దిస్ వైలెన్స్ అంట. ఈ వైలెన్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇంకో హీరో గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఐ డు నాట్ నో వాట్ యు హోప్ టు అచీవ్. అవునా, అట్లనా, తెలియదా నీకు? ఒక 4 లోపలికి వచ్చి గన్నును పట్టుకొని పాయింట్ బ్లాక్లా గన్ను పెట్టి నువ్వు ఏ మతం అని అడిగి మరీ షూట్ చేస్తుంటే ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అర్థమైతలేదా నీకు? కశ్మీర్ ఇస్ నాట్ యువర్ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ నాట్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్. వీ కశ్మీరీస్ బిలీవ్ ఇన్ మెహమాన్ నవాజీ, ది డీప్ కల్చర్ ట్రెడిషన్ ఆఫ్ హానరింగ్ గెస్ట్స్ యాజ్ ఇఫ్ దే వేర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. అంటే మిగతాదంతా నిజమే, కాదనట్లేదు. చాలా చాలా హాస్పిటాలిటీ ఉంటుంది కాశ్మీర్లో, ఇదంతా అందరికి తెలిసిందే. అందుకోసమే చాలామంది టూరిస్టులు పోతున్నారు. కానీ వీ కశ్మీరీస్ అని చెప్పేసి మిమ్మల్ని కూడా అకౌంట్లు వేసుకుంటున్నారు. చూసినరా, అసలు ఇండియా అనే పదం రాకుండా, ఇండియన్స్ అనే పదం రాకుండా అక్కడనే తేడా కొడుతుంది. అండ్ అండర్స్టాండ్ దట్ ద పీపుల్ ఆఫ్ కశ్మీర్ ఆర్ నాట్ ది పర్పట్రేటర్స్ ఆఫ్ దిస్ క్రైమ్, we are among its victims. We yearn for peace, not as a political slogan, but as a desperate human plea. ఇది మొత్తం షేక్స్పియర్ ఆత్మనేది. బ్రూజ్డ్ బట్ అన్బ్రోకెన్, గ్రీవింగ్ బట్ నాట్ సైలెంట్. ఇన్ని పదాలు, ఇన్ని పారాగ్రాఫ్లు రాసినోడికి ఇండియన్స్ పైన టెర్రరిస్ట్ అటాక్ అని ఒక్క పదం రాయలేకపోయిండు. చూసినరా, ఇది మెచ్చుకోవాల్సిన విషయం. ఫ్రమ్ అ కశ్మీరీ
అండర్లైన్ చేసుకోండి. ఫ్రమ్ అ కశ్మీరీ విత్ అ హార్ట్ హెవీ విత్ సారో అండ్ అ వాయిస్ డిటర్మైన్ టు స్పీక్ ట్రూత్. ఆ ట్రూత్ తప్ప మిగతావన్నీ రాసినావు నువ్వు. మీరు అడగచ్చు నన్ను, మీరు ఉన్నారు కదా ఇక్కడ జస్ట్ ఆస్క్ అని. సో మీరు అడగచ్చు, నేను కాశ్మీరీ యాంగిల్ తీసుకోవద్దా, నేను కాశ్మీర్ సైడ్ తీసుకొని మాట్లాడొద్దా, నాకు ఆ హక్కు లేదా అని. తప్పకుండా తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి, వెస్టర్న్ కంట్రీస్ ఏదైనా తీసుకోరు, యూఎస్, యూకే, ఎనీథింగ్, ఏ కంట్రీ అయినా కూడా ఇట్లా కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ అయ్యింది, ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడినరు, ఇండియన్ గవర్నమెంట్ చాలా గట్టిగా చర్యలు తీసుకోబోతుంది అని చెప్పేసి వాళ్ళు అడ్రస్ చేసిండ్రు. అంటే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తుండ్రు కాశ్మీర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అని. బట్ నువ్వు మాత్రం చాలా జాగ్రత్త పడి ఎక్కడ కూడా ఇండియన్ అనే పదం రాకుండా కాశ్మీరీ అని నిన్ను నువ్వు కలుపుకొని మాట్లాడులా అసలు ఆహా. దీనిపైన చెట్లు, పిట్టలు, గుట్టలు, కొండలు అని చెప్పి అద్భుతంగా కవిత్వం రాసిండ్రు. కానీ మరి ఎక్కడ కూడా ఇండియన్ అనే పదం కానీ టెర్రరిస్ట్ అటాక్ అనే పదం కానీ అసలు లేనే లేదు. మరి ఇది యాక్సెప్ట్ చేయడానికి నీకేం బాధ అవుతుందో అర్థమవుతలేదు నాకు. నెక్స్ట్ సాయి పల్లవి, ఈమె ట్వీట్ చూస్తే నిజంగా అసలు ఈమె కూడా షేక్స్పియర్ వారసురాలేమి. ఈమె యాక్టింగ్ చూసి అందరు ఫిదా అయినరు కదా, నాతో సహా ప్రతి ఒక్కరు ఫిదా అయినరు, నిజంగా చెప్తున్నా. కానీ అప్పట్లో విరాట పర్వం సినిమా అప్పుడు ఆమె మాట్లాడింది గుర్తుందా మీకు? అప్పుడేమో ఇండియన్ మిలిటరీ, అటు పాకిస్తాన్ మిలిటరీ, వీళ్ళని చూసి వాళ్ళు టెర్రరిస్టులు అనుకుంటారు, వాళ్ళని చూసి వీళ్ళు టెర్రరిస్టులు అనుకుంటారు, ఇది కామన్ అని చెప్పేసి మాట్లాడింది కదా. ఇప్పుడు ఈమె ట్వీట్ చదువుతా చూడండి. ది లాస్, పెయిన్ అండ్ ఫియర్ ఫీల్స్ పర్సనల్. Learnt of horrific crimes in history and still a witness to such inhuman acts shows nothing has changed. A group of animals have wiped out hope. Group of animals anta. టెర్రరిస్ట్లని యానిమల్స్తో పోలుస్తుంది. సాయి పల్లవి, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, స్ట్రైట్గా దీనికి నువ్వు ఆన్సర్ చెప్తావన్న ఆశతో. ఇన్ని కోట్ల జీవరాశులల్లా ఏ యానిమల్ టెర్రరిస్ట్ యాక్ట్ చేస్తే నువ్వు చెప్పు. ఏ యానిమల్ అయినా, ఏ సాటి యానిమల్ అయినా ఇంకో యానిమల్కి వెపన్ చేతులు ఇచ్చి ఇగో నువ్వు వాళ్ళపైన అటాక్ చెయ్యి అని చెప్పేసి ఏ యానిమల్ అయినా నేర్పుతుందా? ఏ యానిమల్ అయినా కానీ తిండి కోసమో, తన పార్ట్నర్ కోసమో, తన టెరిటరీ కోసమో తప్పితే ఉత్తుత్తిగా ఇంకో జంతువు మీద దాడి చెయ్యదు. అలాంటి యానిమల్స్ని టెర్రరిస్టులతో పోలుస్తున్నావు నువ్వు. యానిమల్ లవర్స్ ఉన్నారు కదా చాలామంది, అలా అడుగు. అంతెందుకు, అమలా గారితో అంతో ఇంత పరిచయం ఉంటుంది కదా నీకు, ఒక్కసారి ఆవిడని అడుగు, ఆమె చెప్తుంది, మంచి కరెక్ట్ సమాధానం చెప్తుంది నీకు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈమె తెలివితేటలు, ఈమె కూడా షేక్స్పియర్ శిష్యురాలు, ఏకలవ్య శిష్యురాలు నంబర్ 2 అని ఎందుకు అంటున్నా అంటే, మీరు కూడా ట్వీట్ చూడండి ఒకసారి, ఎక్కడా కూడా ఇండియన్ అని కానీ, టెర్రరిస్ట్ అని కానీ, టెర్రర్ అటాక్ అని కానీ అసలు కనిపించదు. ఓన్లీ హ్యాష్ ట్యాగ్ ఉంది తప్పితే ఇది కామన్. కానీ ఆమె ట్వీట్లో మాత్రం ఎక్కడా కూడా టెర్రరిస్ట్లని కానీ, ఇండియన్స్ పైన అటాక్ అని కానీ, లేకపోతే రిలీజియన్ బేస్ చేసుకొని చేసిన అటాక్ అని కానీ మెన్షన్ చేసింది లేదు. ఇది వీళ్ళ తెలివితేటలు అన్నట్టు బేసిక్గా. సో వీళ్ళు ఏదైనా సినిమా చేసి అద్భుతం అనిపించుకుంటే అసలు ఏం తెలివిగలోళ్ళు అద్భుతంగా చేస్తుంది అనేసి అనుకుంటాం కదా. ఇది ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ రాసి వాళ్ళు ఉన్న తెలివంతా బయట పెట్టుకుంటారు. ఇది యానిమల్స్తో పోలుస్తుంది. ఇంకా మీదికెళ్ళి కన్నడిగా ప్రకాష్ రాజ్ అయిపోయింది, తమిళ సాయి పల్లవి అయిపోయింది, ఇప్పుడు మలయాళం మోహన్ లాల్ అన్నట్టు, మలయాళం స్టార్ కదా. సో ఈయన రీసెంట్గా ఒక సినిమా చేసిండు, L2 ఎంపురన్ అని చెప్పేసి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్ దానికి. సో వీళ్ళిద్దరు కలిసి చేసిన ఒక సినిమా ఎంపురన్ ఏదైతుందో ఆ సినిమా గురించి ఫస్ట్ చెప్తా. ఈయన పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుసు కదా మీకు, అదే సలార్ సినిమాలు ఉన్నాడు, ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో కూడా ఉన్నాడు ఆయన అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి చేసిన ఈ సినిమా ఏంది అని అంటే, 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లల్లో ఒక హిందూ ఎక్స్ట్రీమిస్ట్ వల్ల ఒక ముస్లిం ఫ్యామిలీ ఎంత నష్టపోయింది, మొత్తం ఫ్యామిలీ అంతా కోల్పోయి ఒక చిన్న పిల్లగాడు మిగిలిపోతే ఆ పిల్లగాడిని స్టోరీ తీసుకొని సినిమా చేసిండ్రు, అదే ఎంపురన్. ఈ సినిమాలో చాలా డీటెయిల్గా ఒక హిందూ ఫ్యామిలీ, ఒక ముస్లిం ఫ్యామిలీ, దాంట్లో విలన్ పేరు బాలరాజ్ బజ్రంగి, ప్లేసు, టైము అన్నీ అసలు ఎక్కడ అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్గా సినిమా చేసి చూపించారు. మరి అదే పర్ఫెక్షన్ నిజంగా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు, ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు అలా డీటెయిల్స్ ఎట్లుంటాయి ఇప్పుడు నేను చెప్తాను. షేక్స్పియర్, ఇంకో షేక్స్పియర్ ఈయన పూంతడాయన, ఈయన రాస్తాడు, మై హార్ట్ గోస్ అవుట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ ది పెహల్గమ్ టెర్రర్ అటాక్. ఇట్ ఈస్ డివెస్టేటింగ్ టు విట్నెస్ సచ్ క్రూయల్టీ. No cause can ever justify the taking of innocent lives. To the grieving families, your sorrow is beyond words. Please know that you are not alone. The entire nation stands with you in mourning. Entire nation. చూసినరా, ఇండియా అని రాయొచ్చు కదా,
వి ఇండియన్స్ ఆర్ విత్ యూ, లేకపోతే వి ఆల్ ఆర్ ఇండియన్స్, వీఆర్ ఫైటింగ్ టుగెదర్ అన్నది రాయొచ్చు కదా. నేషన్ ఏంది, ఏం నేషన్? ఇంత పెద్ద అటాక్ జరిగినప్పుడు సాయి పల్లవికి కానీ, ప్రకాష్ రాజ్కి కానీ, మోహన్ లాల్కి కానీ అక్కడ ఇండియా పైన జరిగిన టెర్రరిస్ట్ అటాక్ అని రాయడానికి ఏంది ప్రాబ్లం? కశ్మీర్ ఇండియాలో లేదనుకుంటున్నారా ఇల్లు, లేకపోతే ఇండియాలో భాగం కాదనుకుంటున్నారా? నా భారతీయుల మీద అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్ చేసిండ్రు అని రాస్తే ఏం పోతుంది? మీకు సినిమాలకి టికెట్లు దిగవా? ఒక వర్గమోళ్ళు రారా మీ సినిమాకి? అదేనా మీ భయం? అందుకేనా రాస్తలేరు మీ సినిమా వాళ్ళంతా? లేకపోతే వాళ్ళు వచ్చి మీ పైన ఏమైనా అటాక్ చేస్తారనుకుంటున్నారా? నెక్స్ట్ అమీర్ ఖాన్. ఈయన మేధావులకే మేధావి, మహామేధావి అన్నట్టు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి పోయి మాట్లాడుకోవాలి ఈయన గురించి మాట్లాడాలంటే. ఈయన మాజీ భార్య అప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు గుర్తుందా మీకు ఆ సిచ్యువేషన్? బేబీ మనం ఇక్కడ ఉంటే చాలా డేంజర్ అనిపిస్తుంది బేబీ, నాకు భయం వేస్తుంది బేబీ, మనం దేశం వదిలేసి వెళ్ళిపోదాం బేబీ అని చెప్పింది అన్న విషయం బయటకు వచ్చిందా? గుర్తుంది కదా. మరి ఇప్పుడు ఆ మాజీ భార్య ఫోన్ చేసి బేబీ ఇట్లా మతం పేరు అడిగి మరీ కాల్చి చంపేస్తున్నారు బేబీ, నేను ఉండలేను, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్న దేశంలోకి వెళ్ళి అని ఫోన్ చేసి చెప్పిందా? ఇట్లుంటే ఇల్లవి చూడండి. ఇప్పుడు ఇది అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, అంటే అమీర్ ఖాన్ పెట్టింది కాదు ఇది, అలా టీం ఉంటుంది కదా, అలా టీం పెట్టిర్రు అన్నట్టు. ఇది కూడా అంటే ఈ 2 లైన్లు కూడా పెట్టే టైం లేదా వాళ్ళకి. అదే సినిమా ప్రమోషన్స్ కూడా పెట్టమంటే ఓ మస్తు టైం, నెలలు టైం స్పెండ్ చేస్తారు. అసలు ఫుల్ ప్రమోషన్స్కి తిరుగుతారు, ఊరూరు వాడవాడ తిరుగుతారు, 10 ఇంటర్వ్యూలు ఇస్తారు, సొల్లు కబుర్లు మాట్లాడతారు ఆడ కూసోని. వీఆర్ డీప్లీ షాక్డ్ అండ్ సాడెండ్ బై ద రీసెంట్ టెర్రర్ అటాక్ ఇన్ Pahalgam that has claimed innocent lives and brought pain and sorrow to so many. Our thoughts are with the victims and their families. అంతే అయిపోయాయి. 3 లైన్లు. అసలు ఎక్కడన్నా ఇంట్లో కూడా అరే నా భారతీయుల పైన అటాక్ అయ్యింది, నేను ఒక ప్రౌడ్ ఇండియన్గా దీన్ని ఖండిస్తున్నా అని చెప్పి బయటికి వచ్చి 1-2 ముక్కలు సంఘీభావం తెలపలేవా? నెక్స్ట్ షారుఖ్ ఖాన్, బాలీవుడ్కి బాద్షా. Worlds fail to express the sadness and anger at the treachery and inhuman act of violence that has occurred in Pahalgam. చూసారు కదా, ఇలా వైలెన్స్ అంట. ఈ పదం గురించి నేను ఇందాక మాట్లాడతాను చెప్పినా కదా, ఇంకో హీరో వైలెన్సే అంటాడు దీన్ని, ఈయన వైలెన్సే అంటాడు. ప్రకాష్ రాజ్ గారు పెట్టింది కూడా వైలెన్సే. తర్వాత ఆఖరికి ఆమె సాయి పల్లవి అయితే యానిమల్స్ అనేసింది. వైలెన్సా ఇది? తాగి 4 రోడ్డు మీద కొట్టుకుంటే దాన్ని వైలెన్స్ అంటారు తెలుసు కదా. పెళ్ళా మొగుడు జుట్టు పట్టుకొని కొట్టుకున్నా కూడా వైలెన్స్ అనే అంటారు, డొమెస్టిక్ వైలెన్స్. అంతెందుకు, మీరు యాక్షన్ సినిమాలు చేస్తే దాన్ని కూడా వైలెన్స్ అనే అంటారు. అంటే ఇప్పుడు టెర్రరిస్టులు చేసింది వైలెన్సా? టెర్రరిస్ట్ అటాక్, టెర్రరిజం అంటారు. అది రాయనీకి ఏం నొప్పి అని అడుగుతున్నా నేను. లాస్ట్ టైం చూడండి, జస్టిస్ అగేన్స్ట్ దిస్ హీనస్ యాక్ట్, హీనస్ వైలెన్స్. షేక్స్పియర్ కాదా ఇప్పుడు? అందుకే అంటున్నా షేక్స్పియర్ గుంటడీలకి ఆయన వారసులు, ఆయన ఏకలవ్య శిష్యులు అని. టెర్రరిస్ట్ అంటే ఒక వర్గం ఫీల్ అవుతుంది అనుకుంటున్నారా? వాళ్ళకి మీరు భయపడుతున్నారా, లేకపోతే బాధపడుతున్నారా? ఈ షేక్స్పియర్ ఏకలవ్య శిష్యులల్లో ఆనిముత్యం ఈమె, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఆనిముత్యం అనమాట. ఈమె పేరే ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్ వి. ఎస్, అదేదో గంగ చంద్రముఖిగా మారినట్టు ఈమె మొత్తం పేరు మార్చుకోవడం తప్పని నేను అంటలేను, పేరు మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా రమ్యకృష్ణ ఉన్నది రచ్చరాములమ్మగా స్క్రీన్ నేమ్ పెట్టుకున్నా, అది కాదు తప్పు. కానీ ఈమె ఏంటంటే ఇంతకుముందు చాలా మంది ఈమెను ప్రశ్నించిండ్రు, అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పుట్టుపూర్వకాలు చెప్పు జరా, మీ నాన్న పాకిస్తానీ ఆర్మీ అయినట్టు కదా అని అడిగితే కాదు అని చెప్పి దాన్ని ఖండించి ఇంత పెద్ద కథ రాసింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో దీంట్లో ఏంది అని అంటే, పాకిస్తానీ ఆర్మీ అవునా కాదా అనేది విషయం పక్కకు పెడితే అందరికీ తెలిసిన విషయం ఏంది అని అంటే, వాళ్ళ నాన్న పాకిస్తానీ, వాళ్ళ అమ్మ ఇండియన్. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఈ పిల్ల పుట్టింది కాబట్టి. ఈ పిల్ల అప్పట్లో ఈ పిల్ల అకౌంట్లో 2 ఫ్లాగులు పెట్టుకునేదట, ఇటు పాకిస్తానీ ఫ్లాగు, అటు ఇండియన్ ఫ్లాగు. అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, నేను 2 నేషన్స్కి, అంటే 2 నేషన్స్ వాళ్ళు కలిస్తే పుట్టిందాన్ని అని చెప్పేసి. తప్పు లేదు. ఈ విషయం నేను అంటున్నదే కాదు, 100 మంది కింద కమెంట్స్లో పెట్టిండ్రు. ఇప్పుడు ఈ లెటర్లో ఏం చేసింది తెలుసా, ఈమె మీ నాన్న పాక్ ఆర్మీ అయిన కదా అని జనాలు అడిగేసరికి ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్లో ఏమని రాసిందంటే, మా నాన్న ఒక్కడే కాదు, అసలు మా ఖాందాన్లోనే ఎవ్వరు కూడా పాకిస్తాన్ ఆర్మీలో లేనే లేరు, మా అమ్మ నాన్న యుఎస్ఏకి వలస వచ్చిండ్రు, నేను అక్కడనే పుట్టి పెరిగినా అని చెప్పి రాసింది. అమ్మా, 2 అడ్రస్ రాసినావు, ఫ్రమ్ అడ్రస్ ఏది అని అడుగుతున్నారు జనాలు. అది చెప్పాలి నువ్వు. వలస వచ్చిన యుఎస్ఏకి, కానీ ఏడు నుంచి వలస వచ్చిరు మీ వాళ్ళు? గ్రహాంతర వాసులా? మీదకి దిగిర్రా డైరెక్ట్? ఏదో ఒక దేశం నుంచో రాష్ట్రం నుంచో వచ్చే ఉంటారు కదా, అది చెప్పాలి కదా. మరి ఇంత పెద్ద కథ రాసిన దానివి ఆ ఒక్క ముక్క రాయడానికి ఏంది ప్రాబ్లం? నేను చెప్పాలా? ఇప్పుడు ఈ అటాక్ తర్వాత ఏమైంది? ట్రేడింగ్ ఆపేసినాం, పాకిస్తాన్ నీళ్ళు ఆపేసినాం, మ్యాచ్లు ఆపేసినాం,
అన్న ఆపేసినాం కదా. ఆఖరికి మన ఇండియన్ సినిమాలలో పాకిస్తాన్ ఆర్టిస్టులు ఉండడానికి వీలు లేదు అనే మూమెంట్ కూడా వచ్చేసింది. ఈ మూమెంట్ రాగానే ఇక్కడ ఫియర్ పుట్టింది అన్నట్టు. ఆ ఫియర్ తో షేక్ అవ్వగానే షేక్స్పియర్ వచ్చేస్తాడు మన లోపలికి, ఇలాంటి రాసిస్తాడు. ఇప్పుడు ఏదైతే ఫౌజీ సినిమాల హీరోయిన్ గా ఈ పిల్లని చూపించబోతున్నారో ఆయనతో ఈ సినిమా బయటకు వస్తే ఇంత పెద్ద సినిమా నేను పెద్ద హీరోయిన్ అయిపోతా, అదంతా చేతులకెళ్ళి జారిపోతుందేమో అని భయం పట్టుకుందా. సరే ఏదేమైనా కానీ ఇంత పెద్ద లెటర్ రాసేసి ఇటు మీ పిఆర్ టీమో లేకపోతే మరి ఆ సినిమా పిఆర్ టీమో నాకు తెలియదు కానీ చేసింది ఇదంతా ఎవరో బాగానే మేనేజ్ చేసిండ్రు. మొత్తం ఎక్కడ ఏ వెబ్సైట్లు కానీ గూగుల్ కానీ వికీపీడియాలు ఏడెతికినా కూడా నీ అసలు పేరు ఏంటిది, ఇంతకుముందు పేరు ఏంటిది, ఏం మార్చుకున్నావు అనే విషయాలు అంత క్లియర్గా ఎక్కడ లేవు. కానీ యుఎస్లో 2 సినిమాలు చేసినట్టు ఉంటుంది కదా, ఐఎండిబిలో నువ్వు 2 సినిమాలు చేసినట్టు ఒక చరిత్ర ఉంటుంది కదా. అట్లా అందులో మాత్రం మీరు వయసు చూడండి, ఈమె పేరు ఉంటుంది ఇమాన్ ఇస్మాయిల్ అని. అక్కడ మరి ఇమాన్వి అని కూడా మార్పించుకోవచ్చు, అక్కడ కూడా మర్చిపోయినవేమో పాపం. అందులో ఒక సినిమా ఉంది అన్అనౌన్స్డ్ అని, అందులో ఒక పాకిస్తానీ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు, ఈమె ఫాదర్ క్యారెక్టర్. అదే ఐఎండిబిలో ఇంకో సినిమా ఉంది ద సెడక్టివ్ ఆర్ట్ ఆఫ్ మసాజ్ అని చెప్పేసి. అది చూస్తేనే ఏదో దరిద్రపు సినిమాలు ఎక్కడే కనబడుతుంది అదైతే. సో అలా 2 పాన్ స్టార్ల పేర్లతో పాటు ఈమె పేరు చూపిస్తుంది. మరి ఈమె చేసిందా లేదా, మరి అలా ఆ క్యారెక్టర్ పేరు కూడా సీత. అసలు అలాంటి సినిమాలో సీత అనే పేరు ఎందుకు పెట్టిరో ఒక క్యారెక్టర్ కి, మరి చేస్తే ఈమె ఎందుకు చేసిందో, మరి ఇదంతా నిజమా కాదా అనేది కూడా చూసుకొని ఉంటే జర. ఇవన్నిటితో పాటు చాలా మంది పొలిటీషియన్స్, రాబర్ట్ వాద్రా లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎంతో చెత్త మాట్లాడిండ్రు. ఆ చెత్తను మీరు చూస్తూనే ఉన్నారు అన్ని ఛానళ్ళల్లో. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, చాలా మంది సెక్యూరిటీ ఫెయిల్యూర్ అంటున్నారు. సెక్యూరిటీ ఫెయిల్యూరా? నేను ఒక లోకల్ జర్నలిస్ట్ ఒక వీడియో చూసిన. రిపోర్ట్ చేసేటందుకు ఉన్న జాగాలకు వెళ్ళి పహల్గామ్ బోనీకి 10 చెక్ పోస్టులు ఉన్నాయి ఈ దారిలో. 10 చెక్ పోస్టులలో 10 సార్లు చెక్ చేసిండ్రు. నన్ను ఇన్నిసార్లు చెక్ చేసి ఆపి అడిగినరు కానీ మరి అట్లెట్లా మీరు టెర్రరిస్ట్లను వదిలేసిండ్రు అని అడుగుతున్నాడు. అసలు ఏంది పిచ్చి వాదన? టెర్రరిస్ట్ అనేటోడు మిలిటరీ డ్రెస్ వేసుకొని ఆయుధం పట్టుకొని చెక్ పోస్ట్ల కాడికి పోతాడా? దొడ్డిదారిలో పోతారు, దొంగదారిలో పోతారు. కార్గిల్ వార్లో ఎక్కడి నుంచి వచ్చిండ్రు? గొర్రెల కింద దేక్కుంటా పాక్కుంటా వచ్చిండ్రు కాదా? ఇంత ఆర్మీ డ్రెస్లు వేసుకొని వెపన్స్ పట్టుకొని అసలు లోకల్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో లోకలైజ్ వాళ్ళు ఎవ్వరు కళ్ళలో పడకుండానే ఆడదాకా వస్తారా? సరే మన సెక్యూరిటీ ఫెయిల్ అయ్యింది కదా, మీరు అంటున్నది ఇదే కదా. మరి యుఎస్ తెలుసు కదా ఎంత పవర్ఫుల్ కంట్రీయో, అసలు వాళ్ళ ఇమిగ్రేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. ఈ విషయం అయితే మన పోరగాళ్ళకి అందరికీ తెలుసు కదా. స్టూడెంట్ వీసాలు తీసుకొని పోతుంటారు, అప్పుడు చూస్తారు కదా వాళ్ళ సెక్యూరిటీ చెక్ ఎట్లుంటుంది, ఇమిగ్రేషన్ ఎట్లుంటుంది, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఎంత పవర్ఫుల్ వాళ్ళు అనేది తెలుస్తుంది కదా. మరి అట్లాంటి దేశంలకి కూడా న్యూయార్క్లో నడిబొడ్డులు ఉన్న టవర్స్ని కూల్చేటందుకు విమానాలు వేసుకొని వచ్చిండ్రు. మరి అదెట్లా సాధ్యమైంది? టెర్రరిస్టులకి దారి ఎట్లా దొరికింది అనేది కాదు, ఆ టెర్రరిస్టులకి వచ్చేటందుకు దారి ఎవరిచ్చిండ్రు అనేది ఇంపార్టెంట్. ఎట్లా దొరికింది అనేది సమీక్షించుకోవాలి, కానీ విమర్శించేటందుకు వాడేది కాదు. ఈ సిచ్యువేషన్ లో రాష్ట్రపతి పాలన పోయి కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆడ. అసలు టెర్రరిస్టుల సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసెంబ్లీలో లేచి మాట్లాడుతున్నారు. పోలీసులో మిలిటరీ ఎవరో ఒకరు ఉండాలన్న కంపల్సరీ ఉండాల్సిందే, ఎందుకు లేరు అని సమీక్షించుకోవాలి, తప్పు కాదు. కానీ ఈ ఒక్క సాకును చూపించి మొత్తం ఇంత పెద్ద ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు చూసిండ్రాడు. అది నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నాకు ఇంకొక విషయం అడగాలనిపిస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు కదా కాశ్మీర్ ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, కాశ్మీర్కి అందరు టూరిస్టులు రావచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఇది భూమి మీద ఉన్న స్వర్గం లాంటి జాగా అని చెప్పి ప్రమోట్ చేసిండ్రు మన నాయకులే. మరి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ విషయం గురించి మాట్లాడాలి కదా, సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు? మరి అన్ని లక్షల మంది టూరిస్టులు వస్తుంటే మరి సెక్యూరిటీ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసినామా లేదా అని చూసుకున్నారా? మొన్న హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా పోతేనే 40 ఎస్కాట్ వెహికల్ వచ్చినాయి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ సెన్సిటివ్ ఏరియాకి వచ్చింది కాబట్టి ఆ మాత్రం వెహికల్స్ వస్తాయి. ఇక్కడ ఏ మినిస్టర్కైనా 10 వెహికల్ తిరుగుతాయి కాబట్టి అది కామనే, ఓకే అనుకోవచ్చు. ఇక్కడ అసలు చర్చించాల్సిన విషయం ఏంది అని అంటే, ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా గవర్నమెంట్ వచ్చింది, ఒకవేళ ఏమైనా తేడా జరిగితే అలా మీద దోషేయచ్చులే అని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే అసలు ఈ సెక్యూరిటీ బందోబస్తు ఇదంతా నాది కాదు సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళ మీద దోషేయచ్చులే అని వాళ్ళు అనుకుంటున్నారా? ఏదేమైనా ఇక్కడ బలైపోతున్నది మాత్రం కామన్ మ్యానే. సరే ఇదంతా ఇట్లుంటే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మనం. ఏంటి అంటే మొత్తం చనిపోయింది 28 మంది, దాంట్లో 2 ముస్లిమ్స్ కాపాడడానికి మధ్యలో పోయి చనిపోయినారు. మిగతా 26 మంది హిందువులు. ఈ 26 మంది అంటే ఈ 26 అనే నంబర్ తెలుసు కదా మీకు, 26/11 అటాక్ ముంబైలో జరిగింది తాజ్లో. సో దానికి అంటే ఆ 26/11 అటాక్ని గుర్తు చేయడానికే ఇక్కడ 26 మందిని చంపేసి వెళ్ళిపోయినరా అనే అనుమానం ఒకటి వస్తుంది. ఇక్కడ ఇంకొన్ని డౌట్లు ఏంది అని అంటే, వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా జరిగిన అటాకా ఇది, లేకపోతే ఇజ్రాయెల్కి యుఎస్కి మనం సపోర్ట్ చేస్తున్నాం కదా, మొన్న హమాస్ టెర్రరిస్టులు ఈ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళని సీక్రెట్గా కలిసిండ్రు అని చెప్పేసి తెలిసింది కదా.
మరి వాళ్ళు వీళ్ళు కలిసి చేసిన అటాకా అనేది ఇంకో డౌట్. ఎప్పుడైనా ఇలాంటి మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే టెర్రరిస్ట్ అటాక్లు కావచ్చు, మత కల్లోలాలు కావచ్చు, లేకపోతే కులాలు, మతాలు, లేకపోతే ప్రాంతాల పేరు పైన కొట్లాటలు కావచ్చు, ఇలాంటివి అయినప్పుడు మీరు బాగా గమనించుంటారు మెయిన్గా ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంది, ఇవన్నీ మాట్లాడకుండా వాటిని కప్పేసి కొన్ని పిచ్చి పిచ్చి వాదనలు, పిచ్చి పిచ్చి అజెండాలు బయటికి వస్తూ ఉంటాయి. వీటిని బయట పెడతా ఉంటారు చాలామంది షేక్స్పియర్స్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.